మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువని మాటలు తీసుకొని మెద్దకొచ్చున్నాడు కనుక మీరు మనందరం కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. ఒకసారి మనం ధ్యానం చేసుకోగంటే యోధా పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట రాయబడింది. మనమంట ఒక దానికోసం అంట ఎదురు చూడాలంట, కనిపెట్టుకొని ఉండాలంట. దేవుని పిల్లారా, ఎందుకు కనిపెట్టుకోవాలంటే అది చాలా విలువైనదని చెప్తున్నాడు. ఏంటని మనం ధ్యానించే నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు వరకు మీరు యేసుక్రీస్తు వారి కనికరం కొరకు మీరు కనిపెట్టుకోండి. అంటే మహానుభావుడు యేసుక్రీస్తు నీ మీద కనికరం చూపించాలా, నువ్వు కనికరం చూపిస్తేనే పరలోకి వస్తావు కనుక ఆయన కోసం నువ్వు కనిపెట్టుకొని ఉండు అంటున్నాడు. కనుక భూమి మీద ఉన్న మనందరం కూడా యేసుక్రీస్తు కనికరం కోసం కనిపెట్టుకొని ఆ నిత్య జీవాన్ని సంపాదించుకుంటే బిడ్డలుగా ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, ఆ నిత్య జీవాన్ని మాకు అనుగ్రహించిన ఆయన దానికోసం మేము కనిపెట్టుకొని ఉండేవారుగా ఉండినట్లు కృపను గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.